ఈ మొక్కని కొంచెం కూల్గా గమనించండి. లాస్ట్ ఇయర్ స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టిన వావిలాకు మొక్క చూశారు కదా, 1 ఇయర్లో గ్రోత్ అనేది ఎంత చక్కగా వచ్చింది. ఈ మొక్క నాకంటే హైట్ పెరిగిందండి. ఇంత చిన్న కుండీలో ఇలా పెరగడం అనేది నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. సో హెల్దీగా చాలా జాగ్రత్తగా పెరిగింది ఈ మొక్క. ఈ సీజన్లో ఇంకా వర్షాలకి ఇంకా గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ నేను మెన్యూర్తో పెంచిన మొక్క చూశారు కదా, చక్కగా వచ్చింది. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే మాత్రం చాలా మంచిది అండి, ఆయుర్వేదంలో వాడే మొక్క. సో స్టెమ్ ద్వారా వచ్చిన మొక్క ఇంత చిన్న కుండీలో అంత కొంచెం మట్టిలో ఇంత వచ్చిందిగా చూడండి. అంటే మనం కరెక్ట్గా టైం టు టైము కంపోస్ట్ ఇస్తూ వాటరింగ్ చేస్తూ జాగ్రత్తగా చూసినట్టయితే స్టెమ్ ద్వారా వచ్చిన మొక్క ఇలా గ్రోతింగ్ వచ్చింది అంటే కొంచెము ఈజీగా పెరిగే ఈజీ మెయింటెనెన్స్ మొక్కేను, అంత డెలికేట్ మొక్క కాదు కాబట్టి కూడా ఇలా చక్కగా పెరిగిందని అనుకోవచ్చు. నేనైతే చాలా హ్యాపీ అండి. అది ఒక స్టెమ్ తీసుకొచ్చి మన ఇంట్లో ఉండాలి, ఈ మొక్క చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది అనుకొని పెంచిన మొక్క. స్మెల్ కూడా చాలా బాగుందండి. అప్పటికప్పుడు తెంచి మనం వాటర్లో వేసినట్టయితే కొంచెం ఒక 10 ఆకులు వేసినా కూడా మనకు అంత స్మెల్ అనేది చక్కగా రావడం జరుగుతుంది. ఇంకా శ్రావణంలో ఆషాఢంలో కొంచెము జలుబు అలాంటివి ఎక్కువగా ఉంటాయి కదా, అలాంటి టైంలో అయితే చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ప్రతి ఒక్కరు పెంచుకోదగిన మొక్క, ఈజీ మెయింటెనెన్స్ మొక్క. మీకు వీలైతే తప్పకుండా పెంచుకోండి. థ్యాంక్ యూ.